దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 364 పాయింట్ల లాభంతో 83,900 వద్ద ముగిసిన సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 25,694 వద్ద నిఫ్టీ ముగిసింది. ఇక దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా మార్కెట్ నిపుణులు మాలంపాటి ప్రభు గారు అందిస్తారు. ప్రభు గారు, ఇప్పుడు ఈ విధంగా అయితే కొనసాగుతున్నాయి, మరి దీన్ని ఎలా వివరిస్తారు? ఇవాళ కూడా పాజిటివ్ అనుకున్నాం, నిన్న అదే రకంగా పాజిటివ్ లోనే ఉంది. అంటే దీనికి ఒక 5 రీజన్స్ ఉన్నాయి. జనరల్ గా మెయిన్ వచ్చేసి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ డిస్కషన్స్ పాజిటివ్ గా నడిచినాయి అనేది హోప్స్ ఎక్కువైనాయి. సో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి తర్వాత షట్ డౌన్ అనేది అయిపోయింది, ఎండ్కి వచ్చింది డిస్కషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. కాకపోతే మెయిన్ ప్రెసిడెంట్ ట్రంప్ సైన్ చేయాలి, సిగ్నేచర్ కోసం ఆగింది. సో డిసిషన్ అయిపోయింది, అదొక షట్ డౌన్ ఎండ్కి వచ్చింది అనుకోవచ్చు. సో ఈ రెండు మేజర్, అందుకనే బాగా పెరిగింది. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కూడా ఆప్టిమిజం, దాంట్లో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరిగింది ఒక రకంగా చూస్తే. అంటే మెయిన్ ట్రంప్ కూడా ఇట్స్ అ ప్రతి క్లోజ్, అంటే ఇండియాతో డీల్ దాదాపుగా అయిపోయింది అన్నట్టుగా చెప్పాడు ఆయన. సో ఆయన ప్రైవేట్ ఇదిలో ఇది మీడియాలో ఎక్స్ లో పోస్ట్ చేశారు, జస్ట్ ఎఫ్ఐ ట్రేడ్ డీల్ అన్నాడు ఆయన. సో దానివల్ల పాజిటివ్ హోప్స్ పెరిగినాయి, ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ పెరిగింది. సెకండ్, ట్రేడర్స్ అంటే షట్ డౌన్ మీద అందరి చూపు మార్కెట్ అంతా దాని మీద ఆధారపడింది. సో మండే బిల్ పాస్ అయింది ఫెడరల్ ఫండింగ్ మీద, లాంగెస్ట్ షట్ డౌన్ ఇది యుఎస్ హిస్టరీలో. లాస్ట్ టైం 34 or 33 days, నౌ 40 days ఇది అయింది. 40 days కి మళ్ళీ రీఓపెన్ అవుతుంది. క్లారిటీ, ఒక రకంగా క్లారిటీ రావచ్చు. ఎందుకంటే కొన్ని ఎకనామిక్ ఇండికేటర్స్ ఇప్పటిదాకా చెప్పలేదు, వాళ్ళు డిక్లేర్ చేయలేదు. సో ఎగ్జాంపుల్ గా నాన్ ఫార్మ్ పేరోల్స్ కానీ, సో అట్లాంటివి కొన్ని డిక్లేర్ చేయాలి, అవన్నీ బయటకు వస్తాయి. అదొకటి. ఫెడ్ పాలసీ స్టాండ్స్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉంది. డిసెంబర్ లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించొచ్చాను, ఎందుకంటే మొన్నటిదాకా 25 basis అన్నారు, వాళ్ళకి ఇన్ఫ్లేషన్ కొంచెం కంట్రోల్లో ఉంది. 50 basis points అప్రోప్రియేట్ గా చేయొచ్చు. అంటే ఈజింగ్ ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి గ్రాడ్యువల్ రైజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇదైంది. సో అది కూడా కొంచెం ఇదే. సో గ్లోబల్ తర్వాత పాయింట్, గ్లోబల్ క్యూస్ అన్ని బాగున్నాయి. ఏషియన్ మార్కెట్స్ కానీ చైనా మార్కెట్స్ కానీ అన్ని బాగా ఇది ఉన్నాయి, పాజిటివ్ ట్రెండ్ లో ఉన్నాయి. తర్వాత క్రూడ్ డిక్లైన్ అయింది. క్రూడ్ డిక్లైన్ అయితే మనకి పాజిటివ్, ఇండియాకి ఇది కదా మనకి, ఎందుకంటే మన ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది. తర్వాత ఇట్ విల్ రెడ్యూస్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్. ఎందుకంటే క్రూడ్ పెరిగింది అనుకో, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది మనకి. అదే క్రూడ్ తగ్గింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ దాని మీద ఎఫెక్ట్ పడదు. సో ఇన్ఫ్లేషన్ తగ్గే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ పాజిటివ్ వచ్చినాయి. సో మెయిన్ ఇది మీకు స్టాక్స్ పరంగా చూస్తే మేజర్ స్టాక్స్ బజాజ్ గ్రూప్ బాగా పడింది. బజాజ్ గ్రూప్ దాదాపుగా 7% పడింది. మీకు మేజర్ అనుకోవచ్చు. మిగతాది మామూలుగా స్మాల్ క్యాప్, బ్రాడర్ మార్కెట్ పర్వాలేదు. మిడ్ క్యాప్ పాజిటివ్ ఉంటే స్మాల్ క్యాప్ మైనస్ లో ఉంది. మెటల్స్ ప్లస్ లో ఉన్నాయి. ఫార్మా కొంచెం లిటిల్ ఇది ఉంది. ఆటో ప్లస్ లోనే ఉంది. రియాలిటీ మైనస్. సో స్టాక్స్ పరంగా చూస్తే హింద్ కాపర్, ఎందుకంటే బోత్ బ్రదర్స్ ఆర్ చేంజింగ్, వన్ మోర్ బ్రదర్ ఇస్ గోయింగ్ టు జాయిన్ అన్నప్పుడు హింద్ కాపర్ కూడా జాయిన్ అవుతుంది అనుకున్నాం. అట్లానే హింద్ కాపర్ వాళ్ళు 7% పెరిగింది. ఇంకా కొంచెం క్వశ్చన్ ఉండే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద థింగ్. రేపు కూడా ప్లస్ ఏనా అంటే రేపు కూడా నైట్ యుఎస్ మార్కెట్స్ బట్టి రేపు కూడా గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.